ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు సర్కార్ ఏడాది పాలనంతా కక్షపూరిత చర్యలు, సూపర్ 6 సహా 143 ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా సాగింది. హామీలిచ్చి 5 కోట్ల మంది ప్రజలను వంచారు. ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పిల్లలకు ఫీజులు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకు భృతి లేదు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే 1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని మోసం చేసిన చంద్రబాబు సర్కారు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధం కావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లిబూకుతున్నాయి. బాబు ఏడాది పాలనంతా మోసం, దగ, కుట్రలతోనే సాగిందని, కూటమి ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని తమ ఇళ్లకు వస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించి సుపరిపాలన అందించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడుతున్నారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వైఎస్ జగన్ హయాంలో పండుగలా అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు పేదల పొట్టగొట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీస్ వ్యవస్థను ఉండవల్లిలోని తన ఇంట్లో బంధించి శాంతి భద్రతలను దిగజార్చారు. మద్యం దుకాణాలను పచ్చముఠాలకు అప్పగించారు. గనులు, ఇసుకతో సహా అన్ని సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు సుపరిపాలనకు తొలి అడుగు అంటూ డైవర్షన్ నాటకం మొదలుపెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు వేయకపోగా అధఃపాతాళానికి 1000 అడుగులు వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజలే మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు పీఠమెక్కాక వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. సూపర్ 6 హామీలంటూ నమ్మించి దగా చేశారు. 2023లో రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన సూపర్ 6 హామీలైన యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 రూపాయలు, ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు ఏడాదికి 18,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం కింద 15,000ను ఒక ఏడాది ఎగ్గొట్టి ఇటీవలే తూతూ మంత్రంగా విదిలించి చేతులు దులుపుకున్నారు. ఒక్క సిలిండర్ ఇచ్చి సూపర్ 6ను సమాధి చేశారు. సంపద సృష్టించాక సంక్షేమ అమలు చేస్తాం అని ఓసారి, హామీలన్నీ అమలు చేసేశాం, చేయలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందం అనుకోవాలి అంటూ చంద్రబాబు బుకాయిస్తూ, బెదిరిస్తూ ప్రజలను వంచిస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీల బాధ్యత తనదేనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపకుండా మౌన ముద్ర దాల్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కక్షపూరితంగా కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఏడాదిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి 500 మందిని జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలపై 440 కేసులు, జర్నలిస్టులపై 63 కేసులు బనాయించి ప్రశ్నించే స్వరాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తున్నారు. 390 హత్యలు, 766 హత్యాయత్నాలు, 198 లైంగిక దాడులతో రాష్ట్రం భయానక స్థితిలో ఉంది. చంద్రబాబు ఈ టెర్రర్ రాజ్యానికి సారథిగా మారారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అప్పులతో రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా మారుస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే 1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. బడ్జెట్ పరిధిలోనే 1.20 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేగా బడ్జెట్ బయట 50,000 కోట్లు అప్పులు తెచ్చారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే అప్పులు తేవడంలో కొత్త రికార్డు సృష్టించారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. మదనపల్లె ఆర్డీఓ కార్యాలయ అగ్ని ప్రమాదం, ప్రకాశం బ్యారేజ్పై కుట్ర, తిరుమల లడ్డు వివాదం లాంటి అంశాలతో వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేశారు. తన నిర్వాకాల కారణంగా విజయవాడ వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేశారు.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, సీజ్ ద షిప్ నాటకాలతో ఈ డైవర్షన్కు ఊతమిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన విద్య, వైద్య రంగాలతో పాటు వ్యవసాయాన్ని నీరుగార్చి కోలుకోకుండా చేశారు. రైతన్నల పరిస్థితి దుర్భరంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. కనీసం బకాయిలు కూడా చెల్లించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరిలో విప్లవాత్మక మార్పులకు చిహ్నంగా నిలిచిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, వాలంటీర్ వ్యవస్థలు కూటమి సర్కార్ కుట్రపూరిత నిర్ణయాలకు నిర్దాక్షిణ్యంగా బలైపోయాయి. సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. ఇలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసింది.